నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే రోజు ఒక దెబ్బ మీద దెబ్బ తగులుతుందని అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే ముస్లిం నేతలు కూడా తనకి సపోర్ట్ చేయనని చెప్పేసి టీడీపీకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి అయితే ఒక వార్త బయటకు వచ్చింది. వాళ్ళు కూడా ఈసారి ఖచ్చితంగా మేము టీడీపీకి మద్దతు పలుకుతాం, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం గడ్డు కాలం నడుస్తుందేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మైనారిటీ అంటే ముస్లిం వాళ్ళు తన పక్షానే ఉన్నారు, తనకు ఖచ్చితంగా ఓటు వేస్తారు అనుకున్న ఈ టైంలో వీళ్ళు కూడా తనకి ఇంకా మేము ఓటేయమని నిక్కచ్చే చెప్పడం, చంద్రబాబు నాయుడు గారికి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం, అసలు ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? అంటే మనకి తెలుగులో ఒక సామెత ఉందమ్మా, కాలం కలిసి రాకపోతే తాడే పామై కలిసిందని చెప్పేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి ఇది చాలా కరెక్ట్గా యాప్ట్గా సరిపోయేటువంటి సామెత. ఈ మాట ఎందుకంటున్నానంటే మామూలుగా 2014లో తెలుగుదేశం విభజిత ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ని కలుపుకొని కూటమిగా ఏర్పడి ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నారో అలాగే ఎలక్షన్స్లో వెళ్ళటం జరిగింది. ఒక 100 పైచిలుకు సీట్లతోటి అధికారంలోకి రావటం జరిగింది. జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ముస్లిమ్స్కి అనేకమైనటువంటి పథకాలు, రంజాన్ తోఫా అని, షాదీ ముబారక్ అని చెప్పేసి అని, తర్వాత అలాంటి కొన్ని పథకాలు వాళ్ళకి ప్రవేశపెట్టడం, విదేశీ విద్యను కూడా బాగా ముస్లిం మైనారిటీస్ వెళ్ళి చదువుకోవడానికి ప్రోత్సహించారు. ప్రోత్సహించిన తర్వాత 2019 వచ్చేటప్పటికి అన్ని వర్గాల వాళ్ళని ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళకి ముద్దులు పెట్టి తలసవర తీసి చేసినప్పుడు ఈ వర్గాలు కూడా ఆయన వైపు ఆకర్షితులయ్యారు. గత ఎలక్షన్లో మనం 2019లో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద మైనారిటీ ఓట్స్ వాళ్ళు క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి. క్రిస్టియన్స్ అంటే మొత్తం దాదాపు 90% ఆయనతోటి ర్యాలీ అయ్యారు. అలాగే ముస్లిమ్స్ కూడా ఎక్కువ మంది ఆయన వైపే వెళ్ళారు. సో అయిన తర్వాత ఈ 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత వాళ్ళకి అనేకమైనటువంటి పథకాలు గతంలో తీసుకున్న ఏవి కూడా ఈ గవర్నమెంట్లో రాకపోవటం, విదేశీ విద్య కూడా మనం చూసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు రూల్స్ మార్చి కొన్ని రూల్స్ ఇచ్చేయటం వలన అక్కడ వెళ్ళినటువంటి స్టూడెంట్స్ సగంలో అటు ఇటు రాలేక చాలా ఇబ్బంది పడ్డారు విదేశాల నుండి. సో ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గుర్తొచ్చింది. 2000 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ముస్లిమ్స్ని జాగ్రత్తగా చూసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది వాళ్ళకి గుర్తొచ్చింది. అంతకుముందు మనకు పాత బస్తీ హైదరాబాద్లో, లేకపోతే హైదరాబాద్ అంటే వినాయక చవితి వచ్చినా, రంజాన్ వచ్చినా పెద్ద ఎత్తున గొడవలు జరగటం, కత్తిపోటు సంఘటనలు, కర్ఫ్యూ పెట్టడం అలా ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి రామారావు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఆగిపోయినాయి. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఎక్కడా అలాంటి సంఘటనలు, కర్ఫ్యూ అనేటువంటిది మనం హైదరాబాద్లో చూడలేదు. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ముస్లిం మైనారిటీస్కి కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఆయన తీసుకురావటం, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకున్నటువంటి విషయం వాళ్ళు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అందుకనే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మా మద్దతు చంద్రబాబు నాయుడు గారికే, ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా సెక్యులర్ భావాలు కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ 2024 ఎలక్షన్లో మా మద్దతు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి వాళ్ళు బాహాటంగా చెప్పడం, మద్దతు తెలియజేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి శరాఘాతమే. ఎందుకంటే అసలే అన్ని వర్గాలు దూరం అవుతున్నాయి అనేటువంటి సంకేతాలు వస్తున్నప్పుడు నిన్న కూడా చూసాం. ఈ మన పోస్టల్ బ్యాలెట్లో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులందరూ 85 నుంచి 90% దాకా యాంటీగా వేశారు అనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కొక్కళ్ళుగా తనకి దూరం అవుతున్నప్పుడు ఏంటంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఇది ఆయనకి ఇంకొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ ఒక్క వీళ్ళే కాకుండా ఆంధ్ర ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాహాటంగా మా మద్దతు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అని మొన్న 4-5 రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. వాళ్ళ పెద్ద ఎవరైతే ఉన్నారో ఓవైసీ గారు చెప్పినటువంటి దానికి విరుద్ధంగా కూడా వాళ్ళు వెళ్ళి కాదు మేము ఖచ్చితంగా మేము తెలుగుదేశానికి వేస్తామనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ముస్లిం సమాజంలో వచ్చినటువంటి మార్పు అనేటువంటిది
మనకు తెలుస్తోంది. అలాగే బీజేపీని బూచిగా చూపించి బయటపడాలనేటువంటిది ఆయన యొక్క స్ట్రాటజీ. కానీ ఎప్పుడైతే త్రిబుల్ తలాక్ అనేటువంటి దాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందో బహిరంగంగా దాన్ని ముస్లిం మహిళలు సమర్థించలేకపోయినప్పటికీ కూడా చాలామంది లోపల సంతోషించారు. ఎందుకంటే వాళ్ళ జీవితం తలాక్ 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 అని ఒక 3 ముక్కలు అనగానే జీవితం ముక్కలైపోవటం మనం అనేక సంఘటనలు చూసాం. అది చాలా దారుణమైనటువంటి విషయం. ఆ విషయంలో ఎప్పుడైతే జరిగిందో ముస్లిం మహిళల మద్దతు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మనం ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు మళ్ళీ ఎలా వచ్చారో మనం చూసాం. కాబట్టి ముస్లిం సమాజంలో కూడా సంస్కరణవాదులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అంతకుముందులాగా 8 మంది 10 మంది పిల్లల్ని ఎవరు కనటం లేదు. వాళ్ళు కూడా బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది చూసిన తర్వాత వాళ్ళకు కూడా అవగాహన చేసుకుంటున్నారు. ఎవరైనా కానీ వాళ్ళకి కావాల్సింది మతం కంటే ముందు వాళ్ళకి జీవనోపాధి కావాలి. వాళ్ళకి కావాల్సిన జీవన ప్రమాణాలు ఎవరు పెంచుతారు? మన జీవితాలు బాగుపడాలంటే పక్కింటి అబ్బాయి వెళ్ళి వేరే చోట ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చదువుకొని 2 లక్షలు జీతం సంపాదిస్తున్నప్పుడు మా జగనన్న మా కోసం ఇది పథకం ఇచ్చాడు కాబట్టి ఏమైనా సరే ఆయనకే ఓటేస్తాం అంటారా? ఉద్యోగాల కల్పన లేకున్నప్పుడు, ఉపాధి అనేటువంటిది లేకుండా చేస్తున్నప్పుడు ఇది ముస్లిం సమాజం అనేటువంటిది గ్రాడ్యువల్గా వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. దాని గురించనే చంద్రబాబు నాయుడు గారి వైపు వాళ్ళందరూ చూడటం, తెలుగుదేశం పార్టీ వైపును చూడటం జరుగుతోంది. అయితే ఏంటంటే దీన్ని ఇంకో రకంగా కూడా వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంది. వైసీపీ వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు వాళ్ళను కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏం చెప్తున్నారు, మోడీ గారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, షర్మిలాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, సునీతని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, సౌభాగ్యమని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. వీళ్ళందరినీ కూడా ఈయన ఆకట్టుకుంటున్నాడు. అలాగే ముస్లిమ్స్ని కూడా మాయ చేశాడు, మంత్రం వేశాడని ఏదో వాళ్ళు చెప్తారు. కానీ జరిగేటువంటిది ఏంటంటే వాళ్ళు రియాలిటీ అనేటువంటిది గమనిస్తున్నారు. ఎవరి మూలాన వాళ్ళ జీవితాలు మారినాయి, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి సరైనటువంటి పథకాలు అందని అనేటువంటిది వాళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటున్నారు. ఈసారి ఈ ప్రభుత్వం వస్తే అభివృద్ధి అనేటువంటిది మనకి కుంటుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు ఇబ్బందికరంగా ఉందని వాళ్ళు రియలైజ్ అయ్యారు. కాబట్టి బహిరంగంగా వచ్చి ఇట్లా మద్దతు తెలియజేయటం అనేటువంటిది అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైనటువంటి విషయం. అంటే ఇక్కడ హైదరాబాద్లో నుంచి వెళ్ళి ఇక్కడ ఎంఐఎం పార్టీ నుంచి వెళ్ళి కూడా ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు ఈసారి మనం అందరం కలిసి అక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేద్దామని ఇక్కడ పిలుపునిచ్చారు. అయినా కూడా వాళ్ళు అక్కడ నో అని చెప్పారు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ వచ్చేసి రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ చూపెట్టి కూడా ముస్లిం వాళ్ళని ప్రజల్ని మీకు రిజర్వేషన్ లేవు, సో మీ కూటమి వస్తే మీకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. మరి అందులో విఫలమైనట్టే అనిపిస్తుంది కదా ఇప్పుడు. అంటే ఇక్కడ నేను అదేనమ్మా చెప్పింది, అర్థం చేసుకుంటున్నారు. రిజర్వేషన్లు అనేటువంటివి దేంట్లో మీకు ఇస్తారు? ఉద్యోగాల్లో, తర్వాత విద్యలో, రెండిట్లో. ఇవాళ 100 ఉద్యోగాలు ఉంటే దాంట్లో 1 2 మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటున్నాయి. మిగతావన్నీ ప్రైవేట్ ఉద్యోగాలేగా. నువ్వు సరైనటువంటి చదువు చెప్తే నీకు అసలు రిజర్వేషన్తో పనే లేదు. అది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ప్లస్ ఎక్కడైతే మీకు రిజర్వేషన్లు ఉన్నాయో అవేదో సమీక్ష చేస్తూ ఉంటున్నారే కానీ అసలు మన ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు లేవు కదా. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చెప్పి వాళ్ళని దూరం చేయాలనేటువంటి చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా తెలివి మీరిపోయారు. బాగా ఎవరేంటి అనేటువంటిది వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఈసారి సరైన నిర్ణయం తీసుకుంటారనేది మనం భావించాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.